గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818 యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ ఏంటనుకున్నారా? రాఖీ పండుగ వ్లాగ్ అండి. ఇది ఎప్పుడో ఎట్టవలసింది, ఇప్పుడు పెడుతున్నాను ఈ వ్లాగ్. సో ఇది వచ్చేసి మా వారు దుబాయ్లో ఉన్నారు కాబట్టి మా వదిన వాళ్ళని రాఖీలు పట్టుకొని మా ఇంటికి రమ్మని చెప్పాను. రాఖీ పండుగ ముందే 2 days ముందే రాఖీలు పంపించేశారు. ఒక ఆయన అవుట్ ఆఫ్ వెళ్తుంటే ఆయనతో పంపించేశాను. రాఖీ రోజు మా ఇంటికి రమ్మని మా ఆడపిల్లలు ఇద్దరికి శారీస్ తీసాను అనమాట. వాళ్ళు అమౌంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు అన్నీ లేరు అని చెప్పేసి తీసుకోరు కదా అని చెప్పేసి శారీస్ తీసి గాజులు వేయించుకోమని లోపల పెట్టేశాను అనమాట. వాళ్ళు కూడా నాకు స్వీట్ తినిపించారు. నాకొద్దు, ఒకసారి మా అబ్బాయికి కూడా తినిపించండి అని చెప్పేసి లోపు మా ఘనశ్యామని తీసుకొని వస్తున్నాను. వాడు కూడా స్కూల్కి రెడీ అయిపోయారు. వీళ్ళు రాఖీ పండుగ 2 days పడ్డది కదండి. ఫస్ట్ డే వచ్చేసారు వీళ్ళు. సెకండ్ డే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో నాకు బాబుకి తినిపించేశారు. ఇక్కడ వచ్చేసి వీడు మా చిన్న వదినాల బాబు. ఆల్రెడీ ఘనశ్యామ్ బర్త్డే బ్లాగ్లో చూసే ఉంటారు. వాడు పెద్ద వదినాల బాబు. సో ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటున్నాం ఇక్కడ. సో ఈ అమ్మాయి మా పెద్ద ఆడపడుచు, ఈ అమ్మాయి మా చిన్న ఆడపడుచు అనమాట. సో ఇద్దరు నాకు వదిలే. సో వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వంటే వద్దొద్దు, నేను మీకన్నా చిన్నదాన్ని, నాకు వద్దంటే అన్నయ్య వాళ్ళ భార్య వద్దంటే తప్పదు, తీసుకోవాల్సిందంటే ఈలోపు మా చిన్న డైలాగ్స్ కొడతారు చూడండి. పెద్ద ముత్తైదు దిగుతుంది. వచ్చే సంవత్సరం కల్లా బాగా పుట్టేస్తే సో ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం అంటే ఏం చేయాలి ఏంటి, వాళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోతామన్నారు. చిన్న వదిన టీచర్ అనమాట. ఈ శారీస్ ఇద్దరికి ఒకలాంటివే, కలర్స్ వేరేగా తీసుకున్నాను. ఆ 3 శారీస్ వచ్చేసి మా వారాల పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట. సో ఆయన లేరు కాబట్టి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి రాఖీలు కట్టిన వాళ్ళకి నేను పట్టుకెళ్ళి ఇచ్చేసాను. ఈ బట్టలు వచ్చేసి మా బాబుకి బర్త్డే అని చెప్పేసి నేను తీసాను అనమాట. అయితే మా వారికి ఏటి తీసానో వీడియో తీసి పెట్టింది అనమాట. మా చిన్న వదిన టీచర్. సో ఆవిడ స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి గబగబా, అంటే రాఖీ ఫస్ట్ డే సెలవు లేదు కదండి, సెకండ్ డే ఉంది కదా. సో ఫస్ట్ డే వస్తారు, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తానని. సో వాళ్ళు ముందు రోజు నైట్ వచ్చేసి రాఖీ రోజు మార్నింగ్ రాఖీ కట్టేసి వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయినంటే మా చిన్న వదనకి బాబు, నాకు ఒక బాబు, పెద్ద వదనకి పాప బాబు అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద వదన కూడా ఇంక స్టార్ట్ అయిపోతున్నారు. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కదా. సో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు, మా వారు లేరు కదా, మరి తప్పదు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. మా పెద్ద వదినాలు కూడా ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోతున్నారు. మా సారు వాడి స్కూల్కి రెడీ అయిపోయారు వెళ్ళిపోవడానికి. సో మమ్మీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారా అని అడుగుతున్నారు అనమాట. సో వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఈలోపు మా పెద్ద అన్నయ్య వాళ్ళు కారు రెడీ చేసుకుంటున్నారు వెళ్ళిపోవడానికి. మా వదిన వాళ్ళు వైజాగ్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అత్తయ్య ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళ పాప వాళ్ళ బాబు బాయ్ చెప్తున్నాను వాళ్ళకి. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. గాయస్, ఇవాళ మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ రాఖీ చూసుకొని అక్కడి నుంచి రేపు నేను నాగంతల్లి నోము పట్టాను. ఆ పూజ చూసుకొని రేపు ఈవినింగ్ మా అన్నయ్యకి ఫైనల్లీ మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందండి. మా ఫ్యామిలీలో మా అన్నయ్య ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయిది. సో వాడికి సాటర్డే ఎంగేజ్మెంట్. సో 4 days క్యాంప్ అండి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ప్రతిదీ బ్లాగ్ తీసి చూపిస్తాను. బాయ్ గనా, బాయ్ చెప్పు హీరో. ఇక్కడ వచ్చేసి చెల్లి నేను స్టార్ట్ అయిపోయాము. చెల్లి వాళ్ళకి మాకు కూడా దగ్గరలోనే ఇచ్చారు. నేను చెల్లి ఒక దగ్గరే ఊర్లోనే. సో మేము డాడీ వచ్చి పికప్ చేసుకున్నారు. అందరూ రాఖీలు కట్టడానికి రెడీ అయిపోయారు. మా పెద్దమ్మాలు, మా పిన్నాలు ఒక పక్క అందరూ కూర్చొని ఉన్నారు. ఆల్రెడీ మా తమ్ములకి కొంచెం మంది కట్టేశారు. మా అన్నయ్య వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి మేము వెళ్ళిన వెంటనే ఒకళ్ళు టిఫిన్ చేసేస్తున్నారు, మళ్ళీ ఎంగేజ్మెంట్కి షాపింగ్ స్టార్ట్ చేయాలని. సో ఇక్కడ నేను మా ఊళ్ళకి రాఖీలు కట్టేస్తున్నాను అనమాట. ఒకడు రావాలి, వాడు
డ్యూటీకి వెళ్ళారు. వాడు మధ్యాహ్నం వచ్చారనమాట ఆ తమ్ముడు. సో ముగ్గురికి నేను రాఖీలు స్పీడ్గా కట్టేస్తున్నాను. మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చాలా బాగుంటాయి, చాలా హ్యాపీ అనిపిస్తుంది రాఖీ వస్తే. ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరు, ఓన్లీ సిస్టర్ నేనే. ఎవ్రీ రాఖీకి మేము చిన్నప్పటి నుంచి అయితే వీళ్ళకి కడుతున్నాం. తర్వాత ఇప్పుడు గాడ్స్ గ్రేస్ మా బాబాయ్ వాళ్ళకి కూడా 2 బాబులు. సో మా తమ్ముళ్ళు ఇద్దరికి కూడా కడతాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మనకు లేకపోయినా మన పెద్దమ్మ వాళ్ళకి ఉన్నారు కదా, వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మా మమ్మీ వాళ్ళు 6 సిస్టర్స్, 6 కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువగా చూడరు, చాలా బాగా చూసుకుంటారు. మా ఫ్యామిలీలో ఆడపిల్లలే చాలా ఎక్కువ, బట్ అందరినీ ఈక్వల్గానే చూస్తారు మొత్తం పిన్నులందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసి వాడి పెళ్ళి కూడా పెళ్ళి దగ్గర చేసి ఎంగేజ్మెంట్ వ్లాగ్ పెడుతున్నాను, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ కామెడీ ఏంటంటే మా అన్నికి మేము కాళ్ళకి దండం పెట్టేసాము. ఇక్కడ వచ్చేసి మా తమ్ముళ్ళు పెట్టట్లేదు అని వాళ్ళకి దగ్గర అంటే కాళ్ళకి దండం పెట్టండి నాకు అని చెప్పేసి మేము పెట్టించుకొని మా చెల్లి కూడా పెట్టలేదు. మా చెల్లికి పెట్టకపోతే లాగేశాను అనమాట. వాళ్ళిద్దరూ నాకు అమౌంట్ ఇస్తున్నారు, మా మమ్మీ కడిగా అన్నారు. అప్పటికే మా పిన్ని నాకు ఇచ్చింది అనమాట. వీళ్ళు వచ్చేసి మా క్యూట్ లవ్లీ బ్రదర్స్ అనమాట. సో నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, అక్కడ వాళ్ళిద్దరికీ రాఖీలు కట్టాం అనమాట. ఈ రాఖీలు వచ్చేసి మా బాబాయ్కి చాలా ఇష్టం. మా బాబాయ్ ఎన్ని రాఖీలు ప్రజెంట్ ట్రెండ్ ఉన్నా ఆయనకి పువ్వు రాఖీలు అంటేనే ఇష్టం, మాకు అవే కట్టమంటారు. సో ఆ రాఖీలు మా చెల్లి నేను సేమ్ వాళ్ళకి ఎందుకు అవి ప్రజెంట్ అలాంటివి దొరకట్లేదు రాఖీలు. సో వాళ్ళిద్దరికీ స్వీట్స్ తినిపిస్తే బ్లెస్సింగ్స్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ మేము మూవ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఒకరు ఆఫీస్కి వెళ్ళారని చెప్పాను కదా, సో ఆ అబ్బాయి వచ్చాడు. మా ససిగాడికి కూడా మా తమ్ముడికి కూడా నేను రాఖీ కట్టేస్తున్నాను. ఇక్కడ మా చెల్లి వాడు స్వీట్ వద్దు అంటే, అరే తమ్ముడు తినరా, కనీసం వీడియో కోసమైనా చిన్న ముక్క తినరా అని చెప్పేసి చెప్తున్నాను. అది బ్లెస్సింగ్స్ తీసుకోవట్లేదు, వంగో బ్లెస్సింగ్స్ ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు ఫుల్గా ఆడిని కూడా వంచేసాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది రాఖీ రోజు. మేము హ్యాపీ రాఖీ అని చెప్పేసి చెప్తున్నాం. మేము వచ్చేసి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. అలా బయటికి వెళ్ళాము, అలాగ అనకాపల్లిలో ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి నేను మా చెల్లి అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి అలా బయటికి అనకాపల్లి అంతా ఒకసారి లుక్ వేద్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడి నుంచి పార్లర్కి వెళ్ళాము. మా చెల్లి ఐబ్రోస్ చేయించుకుంటాను అన్నది. సో తనకి ఐబ్రోస్ చేయించడానికి అని చెప్పేసి పార్లర్కి వెళ్ళాం అనమాట. తను అన్నది మీ సిస్టర్ రాలేదా అని అడుగుతున్నారు అనమాట పార్లర్ ఆడ. ఇది వచ్చేసి మేము నాగమ్మ గుడికి వెళ్తున్నాం అనమాట. ఫ్రైడే మార్నింగ్ అనమాట. ఇక్కడ సతంపల్లి అని అనకాపల్లిలో ఉంటారు ఈ అమ్మవారు, చాలా ఫేమస్ అనమాట. సో ఆవిడకి చీర పెడదామని చెప్పేసి నేను మా చెల్లి కూడా వెళ్ళాం. మా డాడీ ఇక్కడ వీడియో తీస్తారనమాట. అమ్మవారికి మన చేతులతోనే పూజ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను పసుపు కుంకాలు ఇవన్నీ పూజ చేసుకుంటున్నాను. మా బాబు ఒక పక్క మా డాడీని పరిగెట్టేస్తున్నారు, అక్కడ ఉండట్లేదు. సో ఈసారి ఆల్రెడీ నేను వినాయక చవితికి కట్టుకున్నాను కదా, ఈ అమ్మవారికి చూపించి నేను వినాయక చవితికి కట్టుకున్నాను. ఇది వచ్చేసి బెల్లం మార్కెట్లో ఉన్న నాగమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో ఇప్పుడు డాడీ వచ్చేసి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా పూజ బేగన అయిపోయింది. చాలా అంటే చాలా ఫేమస్ అమ్మవారు అనమాట. ఎక్కడి నుంచో చాలా మంది వస్తారు, చాలా దూరం నుంచి. మా మమ్మీ మా చిన్నప్పుడు చేశారు ఈ పూజ. స్టిల్ నేను కూడా పెళ్ళికి ముందు ఈ పూజ చేశాను, మళ్ళీ ప్రజెంట్ అయితే చేశాను. ఈ బ్లాగ్ కూడా వస్తుంది చూడండి.
సో చాలా అంటే దుర్గమ్మ టెంపుల్ అనమాట. అనకాపల్లి బెల్లం మార్కెట్ అంటే బెల్లం అంటే చాలామందికి ఫేమస్. అనకాపల్లి అంటే బెల్లం మార్కెట్ అని చెప్పేసి చాలామంది అంటారు. సో ఆ గుడికి కూడా వెళ్ళాం అనమాట. అక్కడ కూడా వెళ్ళి మేము పూజ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. లోపల మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ అప్పుడు మేము బై వాక్ వస్తున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో. అది లాస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం శుక్రవారం అనమాట అది. సో మా పిన్ని లాస్ట్ ఫ్రైడే చేశారనమాట. సో నేను మా పిన్ని వాయినం ఇస్తానంటే అనకాపల్లిలో ఉన్నానని మా పిన్ని వాయినం ఇచ్చారు నాకు. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వాయినం తీసుకోవడానికి వెళ్ళాను. అంటే మంచి రోజుని ఇవన్నీ తిరగడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ రోజు వాయినం తీసుకొని మా పిన్ని ఇక్కడ నాకు వారాన్ని పెడుతున్నారనమాట. తిని మా సిస్టర్, మా మమ్మీ, మా పిన్ని అనమాట. మా పిన్ని అందరూ వెళ్ళిపోయారంట మేము వచ్చినప్పటికే లలితా పారాయణం ఇవన్నీ చేశారు. నేను వచ్చినప్పటికే అందరూ వెళ్ళిపోయారు అనమాట. సో ఇంక మేమే కదా లాస్ట్, మాకు వాయినాలు ఇస్తున్నారు మా పిన్ని. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక నా వీడియోస్ ఇంకా చూడాలనిపిస్తుంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్. బాయ్.